థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది ఏమైనా అది నిరంతర ప్రక్రియ. యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ప్రక్రియ. మనకు ఎక్కడ పుట్టాం ఎట్లా పుట్టాం అనేది తాతతరం నుంచి వచ్చే ఎట్లా ఆస్తి ఎట్లనో ఇది కూడా అట్లాగే ఓటు హక్కు అనేది ఎట్లా రావాలి, ఎప్పటి నుంచి ఎప్పుడు రావాలనేది మోహన్ బాబుడు అప్పుడు 18 years నుంచి ఓటు హక్కు పెట్టాడు రాజీవ్ గాంధీ పీరియడ్లో. అది కంటిన్యూగా ఎవ్రీ 10 yearsకో 5 yearsకో చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఏంటంటే మన స్టేట్లో 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగలేదు కాబట్టి ఏదో రూమర్స్ గాలి మాటలు, అరే ఏదో చేస్తారట, ఏదో ఏమి చేయరు. ఫ్యాక్ట్ నిజమవుతుంది, అబద్ధం అవుతుంది. అబద్ధం నిజం అబద్ధం కాదు. అది ఏమన్నా అది రొటీన్ ప్రాసెస్. అది దాంట్లో ప్రాసెస్లో ఇంకా చెప్పాలంటే చాలా పెద్దగా విషయీకరించి వివరించి చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే తన బిడ్డను బయటికి ఇస్తున్నప్పుడు ఇవ్వక మొదలు ఆ బిడ్డ పేరు తల్లిదండ్రుల పేర్లో ఉంటుంది. అదే దాన్ని చెక్ చేసుకొని మన బిడ్డ బయటకి ఇస్తాం, బయటి బిడ్డను మన కోడలు చేసుకుంటాం. మన కోడలకు వచ్చినప్పుడు మన ఊళ్ళో ఉండాలని కోరిక ఉంటుంది. మన బిడ్డ పోతే అత్తారింట్లో వాళ్ళ ఇంటి పేరు మోయాలి. అదే 2 ఓట్ల అది ఉండకూడదు. ఎవరైనా కానీ ఒకటి లింక్ పెట్టారు. లింక్ తల్లిదండ్రుల ఇంటికి పేరు కొట్టగానే ఫలానా స్టూడెంట్స్ రహీం, ఇద్దరు డాక్టర్లు ఒక కొడుకు అనేది అక్కడ వచ్చేస్తుంది. రహీం అని కొడితే ఆ రహీంకి ఎవరు, రహీం తండ్రి ఎవరు, మహబూబ్ అలీ. అట్లా సిస్టమ్ చేయడానికి అదొక సెటప్, గుడ్ సెటప్ అది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ తొలగించబడుతున్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో, సరే ఇన్వాలిడ్ చనిపోయిన ఓట్లు కావచ్చు, తర్వాత డబుల్ ఓట్స్ కావచ్చు, వలసవాదుల ఓట్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఈ ఇన్వాలిడ్ ఓట్స్ పోయిన ఎడల బీఆర్ఎస్కి కలిగే నష్టం ఏమైనా ఉందా? బీఆర్ఎస్కు నష్టం అదే లేదు. బీఆర్ఎస్ నష్టం చూడదు, ఇది చూడదు. మనకు కావాలి తెలంగాణ గురించి పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా హ్యాపీగా బతకాలని మా లీడర్ కేసీఆర్ మోహన్ బాబుడు ఆయన యొక్క కోరికతోటి ఎన్నోసార్లు కష్టపడి ఎప్పుడు ఎక్కడ బ్యాలెన్సింగ్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ గలం ఇప్పాలనే ఒక ప్లానింగ్ తోటి ఒక నీట్గా ఒక విధానం నడిపించి మా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. మాకెవరితో ఏం నష్టం లేదు. అందరూ ఇలా తెలంగాణలో వీరాభిమానులు అయిపోయారు. అదర్ పార్టీ వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేక కూడా నా ఫ్రెండ్స్ కూడా వేరే పార్టీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు అరే మీరు మంచిగా చేస్తున్నారా, మళ్ళీ మీదే గవర్నమెంట్ వస్తుందా అంటారు. చూస్తారు కదా, నెక్స్ట్ చూస్తాం కదా. అంటే మీరే గెలుస్తారంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ 2.5 సంవత్సరాల ప్రజాపాలన డెవలప్మెంట్ చేయట్లేదా? ఏమీ లేదు. నేను ఒకటే చెప్పేది, ఎందుకంటే నా స్థాయి ఆ లెవెల్ అంతవరకు విమర్శించేది కాదు. కానీ కేసీఆర్ గారు ఒక సెటప్, బ్రహ్మాండ సెటప్. ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఎన్ని చేయాలనేది ఆ కఠినలో తెలుస్తుంది. కష్టం అనేది, దాని ఫలితం ఎట్లా వస్తుంది, ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా అనేది తెలియదు. వచ్చింది కదా ఆయనకి తెలియదు. మిస్టర్ పని చేయలేదు, ఏం చేయలేదు. కేసీఆర్ గారు కష్టపడి నా ప్రజలు ఇట్లా ఉండాలనే తపనతోటి తప్పించి అతని తపనతోటి వచ్చినటువంటి పార్టీ ఇది. ఆయన భూమి ఆకాశం ఉన్నంత రోజులు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది పోయేది కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. ఆయనే ఏ సెంట్రల్ లెవెల్లో ఉండవలసిన మనుషులు, ఆ తండ్రి కొడుకులు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇప్పుడు మా పార్టీలో కూడా పెద్ద పెద్ద లీడర్ తయారయ్యారు, మినిస్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా తప్పించుకోళ్ళు. ఇప్పుడున్న మేమంతా మాలాంటి ఉన్నానంటే ఏదో స్వార్థం గురించి కాదు, ఉన్నది నడుస్తుంది, సేవ నడుస్తూ ఉన్నాయి, బ్రహ్మాండం నడుస్తూ ఉన్నాయి. రైతులు గురించి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిండు, కరెంటు, వాటరు, నీళ్లు, నిధులు దీని చేసిండ్రు. అన్నీ ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలని తపన. సో ఇప్పుడు 2029లో ఎలక్షన్ మనకు రాబోతుంది కాబట్టి బీఆర్ఎస్ వస్తుందా? అప్పుడు ఏమంటారు, బీఆర్ఎస్ 2029లో బీఆర్ఎస్ అవుతుందా? 100% రావాలి. అది మా రావాలి, వస్తుంది కూడా. ఎందుకంటే రావాలి అనేది ప్రజల నాడి. నేను చెప్పేది ఉండాలి కంపల్సరీ అనేది మళ్ళీ నేను చెప్పేది. ఎందుకంటే మన రాష్ట్ర హక్కులు, మన హక్కులు గురించి తప్పించి కొట్లాడి చేసిన పార్టీ మనది, విన్నారా? అయితే ఇది తప్పకుండా ఉండాలి. జనాలు కూడా అదే అంటున్నారు. ప్రతి ఒక్కరి ఊళ్ళలో కానీ ఇక్కడ పోయినా ప్రజలు, రైతులు ఎవరైనా కానీ అది ఒక స్మూత్గా, కొన్నిటికి సమాధానం ఇవ్వకూడదు, కొన్నిటి మౌనమే సమాధానం. తినబోచ్చు రుచిగా అడగవద్దు ఎట్లుంటుందని. తింటారు కదా, చూస్తారు, మీరే చూస్తారు. రావాలి, వస్తుంది, అందరి కోరిక కూడా అదే. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారి మాటల యుద్ధం.
ఎస్, ఈ యుద్ధం పైన మీ ఒపీనియన్ ఏంటిది? ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి నడుస్తున్నది. ఆయన ఇక్కడ స్టేట్లో సీఎం, ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి నడుస్తున్నది. ఇక ఎంటికలున్నామో కూపెట్లో మాట్లాడుతున్నట్టుగా ఇట్లా మలుచుకుంటా అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడుకుంటాను. మళ్ళీ అంతా ఒకటే వాళ్ళంతా. మళ్ళీ ఇంటర్నల్గా ప్రధాని మోడీ గారే బడబాయి, ఈయనకు బడబాయి, ఈయనకు బడబాయి తమ్ముడు చూడబాయి, అంతే కదా. అయితే ఇక ఆ రకంగా నడుతుంది. ప్రజలు అంత అమాయకులేం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. ఏమీ తెలియదు, వాళ్ళు ఎక్కడి సెంటర్ నుంచి తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొచ్చి చేస్తలేరు. తిన్నారా, వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ మాటలు పట్టించుకోరు. అదంతా రాజకీయం. ఇంటర్నల్గా లోపల ఒకటే, అంతా ఒకటే. బయట మరి తిట్టుకుంటానంటే ప్రజలకు ముందర నా పార్టీ గొప్పది, నేను మళ్ళీ ముందుకు పడాలని ఆయనే, నేనే ఉండాలని ఆయనే. ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ ద్వారా చూస్తారు మీరే. కేసీఆర్ ని నమ్మే ప్రసక్తే లేదని ఒక వర్గం అంటా లేదు. ఆ వర్గాలన్నీ పరిగెమాల. ఏం చెప్తారు మరి కేసీఆర్ గారిని? ఇప్పుడు కేసీఆర్ గారి తపన ప్రజలకు తెలుసు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ రావాలని నేను గట్టిగా నమ్మేటోని, నేను రావాలని చెప్పేటోని, విన్నారా? కాబట్టి తపన ఉన్నోడు పనిచేస్తాడండి. తపన ఉండాలి. ఈ పని నా ఇంట్లో శుభ్రంగా పెట్టుకోవాలని ఇల్లు ఉన్నోడు చూసే వాళ్ళకి మంచిగా ఉండాలి. ఎక్కడికి పోయినాం మనం? ఎక్కడ రజనీకాంత్ ఇలాంటి వాడు వచ్చి అమెరికా ఉన్నట్టున్నది. సినిమా యాక్టర్ రజనీకాంత్, సూపర్ స్టార్, అలాంటి వాళ్ళే మెచ్చుకున్న. అది ఐటీ కంపెనీలు, ఐటీ సెక్టర్లు ఎంత చేసిందండి. ఆ తండ్రి కొడుకులు ఒకరి గురించి గొప్పగా చెప్పడం కాదు, ఉన్న ఫ్యాక్ట్ అది. వాళ్ళంటి వాళ్ళు ఏ ప్రైమ్ మినిస్టర్ స్థానం ఉండవలసిన తండ్రి కొడుకులు వాళ్ళు. నేను గొప్పగా చెప్పానని కాదు, కానీ ఫ్యాక్ట్ అలాంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది, అవగాహన. ఈయనేందా కేటీఆర్ గారు పుట్టకొండి నుంచే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, అప్పటి నుంచే చూస్తున్నాడు కదా జనాలను. కేసీఆర్ గారి కష్టాన్ని చూసే కదా అమెరికా నుంచి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మా నాన్నగారు బాగా కష్టపడ, చిన్నప్పటి నుంచి కష్టపడతాను, ఇప్పుడు కష్టపడతాను, నేను కూడా ఉండాలి, నేను కూడా ఉండాలి నాన్నగారు ఎంబడే అని వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ చెప్పు. బ్రహ్మాండ చదువులు, సంస్కారవంతులు వాళ్ళు, మంచి కుటుంబం, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు మనం ఒకరు గొప్ప ఎప్పుడు చెప్తూ ఉండాలి, ఎవరిది కూడా తక్కువ చేసి మాట్లాడదు ఎవరికైనా. కానీ నేను దగ్గర ఉండి చూసిన ఫ్యాక్ట్, కేసీఆర్ గారు ఏం చెప్తారు అదే చేస్తారు. వారి స్టాండర్డ్ అది, స్టాండర్డ్. దానికి ఏదో కలిపి అది ముచ్చట ఈ ముచ్చట గిట్టని వాళ్ళు ఏదో చెప్తే పట్టించుకునే అవసరం లేదు. కేసీఆర్ గారు రావాలి. మీ వర్ధనపేటలో ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు? చూస్తారు కదా బ్రదర్, కోరుకుంటారు. ఎందుకంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలను కలిసి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది అది. మీరు ప్రగతి భవన్లకి ఒక సక్రమముగా పబ్లిక్ కలవడానికి బయట షెడ్లు వేసి వాళ్ళకు బ్యారికేడ్స్ కట్టి ఒక సిస్టమేటిక్గా పోవడానికి గురించి కట్టిన దానికి నేను కంచెలు ఎరగొట్టేసినా, నేను ముళ్ళ కంచెలు ఎరగొట్టినా అంటే నువ్వు ఎడగట్టినావు. మరి ఎక్కడి నుంచి నువ్వు ప్రజలు కలుస్తున్నావు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రజాపాలన? కలవాలి కదా, కలుస్తే కదా, దానికి టైం కేటాయించాలి కదా. ఎక్కడ కట్టేస్తున్నారు మీరు? ఎక్కడ కట్టేస్తున్నారు? ఒక సీఎం మొదల ఉండి ప్రజలు ఎట్లా అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు, మారువేషాలలో పోయి చేస్తారు. రాజ్యాధికారాలు కూడా ఎట్లునే చెప్తారు. ఒక చిన్న జోక్ చెప్పాలి, చిన్న జోక్ చెప్తాయి మధ్యలో చెప్పకూడదు, సందర్భం కాదో తెలియదు. కానీ ఒక రాజుగారి దగ్గర ఎప్పటికీ వీళ్ళు ఏమంటారు, నాయి బ్రాహ్మణ్, ఎప్పటికీ రోజు ఒక అతను పోయేది అక్కడికి రాజుగారి దగ్గరికి. పోయినాక వాళ్ళకి కావాల్సిన షేవింగ్ చేస్తారు కదా. చేసినప్పుడు ఏరా బాబు ఏం సంగతి, మన రాజ్యంలో ఎవరేమనుకుంటున్నారంటే బ్రహ్మాండం ఉంది మహారాజా, ఎప్పుడు అడిగినా బ్రహ్మాండం నడుస్తుంది మహారాజా అన్నాడు. అంతే అంట, అంతే. ఎప్పుడు అడిగినా ఇదే మాట అంటాను, బ్రహ్మాండం నడుతా అంట. అసలు ఏంది ఇంకా అర్థమైందని చెప్పి నువ్వు ఇంటికి పోయి అమ్మగారి దగ్గర పోయి వాటర్ తీసుకురా, వాటర్ బాటిల్ తీసుకురా, తాగాలి మంచిది. అటు పోగానే అసలు ఏంది ఉద్దేశం, ఈయన ఉన్నటువంటి మరో ఇది ఎప్పుడు అడిగినా బ్రహ్మాండం నడుతా అంటాడు, అసలు ఈయనకి ఉన్నదా పెట్టలేమన్నా అని చూసారు. అన్న బంగారం ముద్ద ఉంటుంది, ఈ నాయని బామని పెట్టెలో ఒక బంగారం ముద్ద ఉంటుంది. ఈయన ఉన్నది కాబట్టి బ్రహ్మాండం నడుతుంది అంటాడు అని చెప్పి ఎంబడే ఆ బంగారం ముద్ద చేసి దాచుకుంటాడు రాజు. వచ్చారు, నీళ్ళు పట్టుకొచ్చారు. తెల్లారి రెండో తర్వాత వస్తాడు కదా. ఎంబడి వచ్చిన తర్వాత ఏమున్నది, ఆయన పోయి చూసుకున్నాడు, ఆయన బంగారం లేదు. ఇది వచ్చారికి ఏం లేదు. ఇక వచ్చి మళ్ళీ అడుగుతాడు రాజుగారు, ఏందిరా బ్రాహ్మణ
ఏంటి ఎట్టు నడుతుందంటే ఎక్కడిది మహారాజా, ఎక్కడిదక్కడ నాహనం అయిపోయింది వ్యవహారం అంతా, ఏది కూడా మంచిగా జరుగుతలేదు, ప్రజలంతా ఏడుతాను బాధపడతానని చెప్తాడు. అంటే ఉన్నప్పుడు ఒక తీరుగా లేనప్పుడు ఒక తీరుగా కాదు, మనం ఫ్యాక్ట్ మాట్లాడాలా. ఇప్పుడు రైతుల గురించి నడుస్తున్నది, రైతు వేదికలు ఉన్నాయి, వేదికల్లో పోయి కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. ఇక రైతు వేదికలను బ్రహ్మాండంగా మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కూర్చుంటారు, పెద్ద ఆఫీస్ వారు కూర్చుంటారు, అలా వాళ్ళు ఉండి అక్కడ పిలుచుకుంటారు, ఏం కావాలన్నా ఈ కరెస్పాండెంట్ చేయాలని అక్కడ చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గురించి చెప్తే ఒడవది రేపటి వరకు ఇది మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉన్న ఫ్యాక్ట్స్ అని అవన్నీ చూసినా కాబట్టి దగ్గర చూసినా కాబట్టి. సో మీరు కేసీఆర్ గారిని ఎప్పుడు కలిశారు, ఎప్పుడు ఈ గులాబీ కండువా వేసుకున్నారు? అయితే ఇది చెప్పాలి, ఇది విషయం చెప్పాలి. నేను 1969లోనే నాకు అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్, తొలిదశ ఉద్యమం, నా డేట్ ఆఫ్ బర్త్ 1957, నా డేట్ ఆఫ్ 1957. 1969 అప్పుడు నాకు 12 సంవత్సరాలు. మాకు చిన్న లీడర్ ఉండే, జన్నయ్య అని లీడర్ ఉండే, గౌడు అని, ఇక స్టూడెంట్ లీడర్. ఇక అందరూ ఎప్పుడు పోయి అక్కడ ఎక్సర్సైజ్ చేసుడు, క్యారమ్ బోర్డు ఆడుడు, కబడ్డీ ఆడుడు, వాలీబాల్ ఆడు, ఇవన్నీ ఉండే పిల్లలు అందరితో పాటు మేము కూడా, మా అక్కడ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటారు, పోయి జై తెలంగాణ అని నడుతూ ఉంటే మేము కూడా పోయి అక్కడ పోయి ఆ రోడ్ల మీద అద్దాపల కూడా ఉన్నప్పుడు, అప్పుడు ఒక ముస్లిం ఉండే, ఒక సిఏ గారు గడ్డంగుడిలో ఉండే ఒక ఆయన, ఇక రెడ్డి ఎస్ఐ గారు ఉండే, వాళ్ళిద్దరు వచ్చేసి మమ్మల్ని పట్టుకున్నారు. మేము లారీ ఎక్కి మైలారం అని ఊరు ఉంటుంది, అక్కడ పోయి అక్కడ పోయినా మనం పట్టుకొచ్చి, మేమంతా పిల్లలు 12 సంవత్సరాలు పిల్లలమే కదా, అంత పాత పోలీస్ స్టేషన్ వడదాపేటలో ఉంటుంది, అది పట్టుకపోయి మాకేం తెలియదు. నీ పేరేం బా సార్, ఎంఏ నా పేరు మహబూబ్. అచ్చా తీ బిస్కిల్ ముక్కు రాగు ముక్కు రాపించి మళ్ళీ నేను గొడవ చేస్తారా, అదే పళ్ళ గొడవ చేస్తారా అట్లా ఒక 50 మంది ఒక లారీ నిండా దాదాపు ఎక్కించుకొచ్చింది. మా చేసిగా చేసిన ఆత్మహత్య వేరే అంటే తెలంగాణ గొడవ ఇట్లా జరిగింది అనేది తర్వాత ఇక ఒకటి తెలుస్తూ ఉంటే ఎప్పుడు ఎట్లా మెడ్ చేయను, ఈ తర్వాత ఎట్లా అయింది, మళ్ళీ ఎట్లా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అనేది ఆ తర్వాత 1 by 1 వస్తున్నది అనుకో. అది అయితే 2014లో కేసీఆర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత కమర్షియల్ ఫ్లైట్లో వచ్చింది సార్. అంతకుముందు తెలుసు నాకు, సార్ తెలుసు, నేను స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాయి కదా. 1977లో అపాయింట్మెంట్, నేను 77లో అపాయింట్మెంట్, నేను 70 అపాయింట్మెంట్. అందరికీ వివిఐపి సెక్యూరిటీ కానీ చేసేది, వివిఐపి ఫారినర్స్, అంబాసిడర్స్, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఉండేది, ఎయిర్పోర్ట్లో చేసిన, బేగంపేటలో చేసిన, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐఎస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఐ చేసిన 9 ఏళ్ళు చేసిన. అయితే ఈ సెక్యూరిటీ వింగ్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి విఐపీస్ వస్తారు కదా, వాళ్ళకు టైప్ చేయాలి, వాళ్ళకి చూడాలి, వాళ్ళు ఏ ఫ్లైట్లో వచ్చిండ్రు, వస్తే ఎక్కడ కొంతమంది విఐపీలు చెప్పకుండా వస్తారు, ఏ హోటల్ ఉంటారు, హోటల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనకు అది ఈ వైపు వచ్చింది కదా, ఎక్కడ మీ ప్లేస్ ఆఫ్ స్టే ఎక్కడ అని ఎంక్వైరీ చేసి కూడా గన్మెన్లో పంపించే టైం. అట్లా చాలా రిస్క్తో పని, ఒక బాధ్యతగా చేసింది కాబట్టి నాకు అన్ని సంవత్సరాలు ఉంచింది అక్కడ ఎయిర్పోర్ట్లో, ఒక బాధ్యతగా చేస్తాను, చెడ్డ పేరు రాకుండా. ఏ విఐపీ మన రాష్ట్రానికి ఏమన్నా అయితే చెడ్డ పేరు కదా, రాష్ట్రానికి పోతే నా ఒకరిని పోతే పర్లేదు, కానీ రాష్ట్రానికి తెలంగాణ హైదరాబాద్కి పోతే ఇట్లా అయిందంటే అది మన ల్యాకప్ కదా, మన గన్మెన్ సైకి ప్రొవైడ్ చేయగా, సరే సెక్యూరిటీ చేయగా, అట్లా చేసి 14లో వచ్చినప్పుడు సార్ కమర్షియల్ పేట కమర్షియల్ పేట దిగినప్పుడు అప్పుడే నేను వీరాభిమాని కదా, 69 నుంచి వీరాభిమాని కదా, తెలంగాణ వచ్చిందనే సంతోషంతో చేయగలిపి జబ్ తక్ జమీన్ ఆస్మానే, భూమి ఆకాశం అంత కాలం మీ పేరుంటుంది సార్ అని చేయగలిపి. ఆడ సెక్యూరిటీ కారు ఉంటుంది లోపల, అది ఇక వివిఐపీ వచ్చినప్పుడే వాడతారు. ఆ సార్ కార్లో నేను కమర్షియల్ ఫ్లైట్ నుంచి చేయగలిపి నా కార్లో కూర్చోబెట్టుకొని సార్ ముందే నేను కూర్చొని చక్కగా అక్కడ చిన్న చార్టర్ ఫ్లైట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఎయిర్పోర్ట్లోనే అక్కడ మళ్ళీ చేయగలిపి మళ్ళీ సార్ని ఎక్కిస్తే ఆయన అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ పోయాడు. ఇక అది అభిమానం. అక్కడ ఉన్న వాళ్ళు కమాండెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, సిఎస్ఎఫ్ వాళ్ళు, క్యా త్వర భయ్ అంటే హావ మేరా భయ్ చే స్టేట్ కా భయ్ హే మేరా అని చెప్పిన రోజు అట్లా అంటే అభిమానం. ఇక నాకు సార్ దగ్గర సెక్యూరిటీ కూడా పంపిస్తా అంటే, అరే ఎయిర్పోర్ట్ వచ్చా సంభాలరా కైకు అని చెప్పి నాకు సెక్యూరిటీ పంపించలే. ఎయిర్పోర్ట్ చూస్తున్నాడు కదా అంటే ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు సార్ని చూసేది. ఎంతోమంది సీఎం ద్వారా అందరూ సీఎంలో నన్ను చూడగా నోటాడు అన్నట్టు ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే నేనే రిపోర్ట్ ఇస్తేనే ఫైనల్గా లాస్ట్ విఐపీ కూర్చోవాలి ఫ్లైట్లో.
ఐఎమ్ ది చీఫ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అన్నాడు స్టేట్ నుంచి. ఓకే, ఐఎస్డబ్ల్యూ ఇన్స్పెక్టర్ అంటే నేనే అక్కడ బాధ్యత అయ్యాను. ఎవరైనా నాకే అడుగుతారు కదా ఫోన్ చేసి. మరి అంతే అక్కడ వాళ్ళ విఐపి లాగా కూర్చోబెట్టి లాస్ట్ నా అసిస్టెంట్ ఎస్ఐలను వాళ్ళని పెట్టి అక్కడ క్లియర్ కాగా నాకు ఫోన్ చేస్తే నేను కరెక్ట్గా ఈ సార్ తీసుకొని మళ్ళీ నాకు నా అక్కడ విఐపి సెక్యూరిటీ కార్ ఉంటుంది వాళ్ళు కూర్చోబెట్టుకుని సార్ ముందర కూర్చొని నేను కూర్చొని అట్లా చేసినాడు. అట్లా నాకు ఉన్నట్టు నాలెడ్జ్ విఐపి గురించి మాట్లాడేది అదొక నాలెడ్జ్ అండి. ఓకే, అంటే మీరు పార్టీలోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఏదో సేవ చేద్దాము. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో చేసి సేవే కదా, అదేమో డిపార్ట్మెంట్కి జీతం తీసుకొని సేవ చేస్తున్నాం, సేవ చేస్తాను. ఇదేమో ప్రజలకు మంచి చేస్తున్నారు కదా. ఇప్పుడు నీళ్ళు కేసీఆర్ గారు మన పార్టీ మనకు రాక మొదలు మన గవర్నమెంట్ రానప్పుడు ఇన్ని 100 ఫీట్లు 1000 ఫీట్లు పోయిన రోజులున్నాయి. ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగింది. మిషన్ భగీరథ అని అదని ఇదని నీళ్ళు ఆపాలని చెర్లను గుంటలుగా చేసి చెరుకు మత్తడి నీళ్ళు అందకపోయినా అందులో నీళ్ళు ఉండేటట్టు పశువులకు మనుషులకు అంత లోతు చేసి చెర్లకు మరి ఎట్టన్నా నీళ్ళు వస్తాయి కదా, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి, వర్షాలు పడతాయి. దాన్ని అట్లా ఒడిసి కట్టింది కాబట్టి చేయాలి. మా ఆరు రమేష్ గారు 10 ఏళ్ళ నుంచి అంత సర్వీస్ చేస్తున్నా. ఆరు రమేష్ గారు 10 ఏళ్ళ నుంచి అంత సర్వీస్ చేస్తున్నా అంటాడు. డిఎస్పీ గారు ఏం అడగారే అంటారు. ఏం అడుగుతా సార్ నడుస్తున్నాడు అని, నడుస్తుంది సార్ నడవని ఏం అడగారా. కోఆప్షన్ నాకు ఎందుకు సార్, కోఆప్షన్ సార్ ఏదో చిన్న కార్యకర్తలు ఉంటారు వాళ్ళకి ఏం ఇంత జీతం వస్తాను బతుకుతాను కదా అంతే. అంతేగాని ఏదో స్వార్థంతో ఏదో చేయాలని కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు వర్ధనపేట ప్రజలకి మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? వర్ధనపేట ప్రజలకు మా కుటుంబం తెలుసు. మా నాన్నగారు 50 ఏళ్ళు నమాజ్ చదివించారు అల్లా అక్బర్ అని మసీద్లో. వార్డ్ మెంబర్ చేసిండు మా నాన్న. ఇక్కడ వార్డ్ మెంబరా? పార్టీ సార్? టీడీపీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ. నాన్నగారు చనిపోయి కూడా ఇప్పుడు 2004లో వేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే. అప్పుడు అంతా ఎందుకంటే అంతా కాంగ్రెస్ పార్టీ కదా. తర్వాత ఈ బాధ భరించలేక కేసీఆర్ గారు ఎన్నోసార్లు అట్లా గడ్డిపోచా మరి పడేసి రాష్ట్ర సాధించిన కూడా. ఓకే, ప్రజలకి ఏం చెప్తారు ఇప్పుడు? ప్రజలకు తెలుసు, మా కుటుంబం తెలుసు. నా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా, మనం హాయిగా ఉండాలి అంటే మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీకి మనం గెలిపించుకోవాలి. నేను దండమే చెప్తున్నా. ఎందుకంటే ఇంటికి పెద్ద అనేవాడు ఎట్లా చూస్తాడో మన పార్టీ మన రాష్ట్రానికి సంబంధించినది ఫస్ట్ చూస్తారు. కాబట్టి మనకు ఇదని కోరుకుంటా. నా ప్రజలకు అందరూ గుర్తుపడతారు మా ఫ్యామిలీని ఊళ్ళో. అందుకే ఊళ్ళో ఉంటున్నా నేను. ఊళ్ళో ఉండడానికి కారణం కూడా అదే రీజన్. మైబేలి అన్నాడు. మా తాత పులిస్ పట్టేలు ఉండే. మీకు అంటే వేరే కాడ ఇల్లు ఉన్నాయా? హైదరాబాద్ ఏం లేదు, ఇల్లు ఏం లేదు. పిల్లలు ఉంటారు అక్కడ. బిడ్డ ఉంటుంది, కొడుకు, ఒక బాబు, 2 పాపలు. వాళ్ళంతా పెళ్ళి అయిపోయినాయి, సెటిల్ అయ్యారు. చిన్న పాప హన్మకొండ ఉంటుంది. ఎస్ఐ గారు కొడుకే ఇచ్చిన, ఆయన సౌదీలో ఉంటాడు, వస్తాడు. ఇక పెద్ద పాప ప్రైవేట్ టీచరు, ఆయన ఎస్పీఎఫ్లో పనిచేస్తాడు. నా చెల్లె బిడ్డ, నా కోడలు, చెల్లెకు ఇంటికి ఆమోదించినాం. మీ కూతుళ్ళు కొడుకులు ఏమయ్యారు? కొడుకు చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటాం ప్రైవేట్ హైదరాబాద్లో. నా కోడలు హిందీ పండిటు, ప్రైవేట్ టీచరు. పాప కూడా ఆమె కూడా ప్రైవేట్ టీచర్ చేస్తుంది. అల్లుడు కూడా డిపార్ట్మెంట్లో చేస్తాడు. ఎస్పీఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఇక చిన్న అల్లుడు వచ్చేసి ఆయన సౌదీలో, యుగండాలో ఉండి వచ్చిండు, దుబాయ్ పోయి వచ్చిండు, సౌదీలో ఉంటాడు. వస్తా పోతాడు. హన్మకొండ వాళ్ళ ఇల్లు. చిన్న పాప కూడా బీటెక్, పెద్ద పాప ఎంఏ చేసింది, బాబు కూడా చేసుకుంటాం. అందరు పర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు? నేను మా మిస్సెస్ ఇద్దరే ఉంటాం. పండుగలకు వచ్చిపోతారు. రంజాన్ అండ్ బక్రీద్. మేడం ఏం చేస్తుంటారు? ఇంట్లో హౌస్ వైఫ్. అంతే, జాబ్ ఏం లేదు. నీట్గా ఇంటి సాగు ఎప్పుడు శుభ్రం చూస్తారు కదా. ముస్లిం ఇల్లని ఎవరు అనుకోరు, శుభ్రంగా వస్తుంది. మా ఇంటిలో కూడా పని మనిషి ఉంటారా? పని మనిషి మేమే పెద్ద పని మనిషి. నేను పొద్దున పోయి పొలం కాడికి పోయి నార్మల్ దున్నేసి. పొలం ఉందా? నార్మల్ దున్ని అందరి పొత్తుల 9 ఎకరాలు ఉంటుంది. 3 అన్నదమ్ములం మేము. వ్యవసాయం కూడా చేస్తారా? వ్యవసాయం నా వ్యవసాయం కూడా ఇప్పుడు చేస్తా. ఇప్పుడు తిరుగుతా. పొద్దున్న నుంచి పోయి అక్కడ పోయి 3-4 గంటలు మొత్తం పోరాడి. ట్రాక్టర్ వేరే వాళ్ళతో దున్నిస్తా. డ్రైవర్ ఉంటాడు, దున్నుతాడు. నేను పోయి ఎందుకు వాళ్ళకి పైసలు. ఉంది పాత ట్రాక్టర్ కూడా 1,50,000 తీసుకుని ఏదో ఉండదు. ఇక అంతా ఉండాలి కదా. ఎందుకంటే టైంకు రాకపోయేసరికి ఏమైందంటే నా పొలం కొంచెం మధ్యలో ఉంటుంది. చుట్టుపక్కల నాట్లు వేస్తే పోనీయరు.
కాబట్టి మొదలు చేసుకొని మనం బయటపడాలంటే మనదంటూ ఉండాలని చెప్పి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నా. యాకుబల్లి అంటే ఎవరున్నాడు ఆయన టెంపరీ ఒక 1000 రూపాయలు ఇస్తే దున్నిపోతాడు. అట్లా 3 సార్లు దున్నితే అయిపోతుంది కదా. అట్లా పొద్దున పోయి చేసినా నేను వ్యవసాయం చేస్తాను. మా నాన్నతో తిరిగే చిన్నప్పుడు. అప్పుడు ఎందుకంటే ఎక్కడ ఖాళీ కట్టలు కట్టేది, గడ్డి కోసుకొని మిషన్లు ఎక్కడి మిషన్. ఇప్పుడు మిషన్లు పెట్టి కోసి తీసినా కానీ 5 కిలోలు తీస్తాను. దానికి తరుగెందుకే మ్యాచ్యూర్ అంటే మ్యాచ్ వచ్చిందా లేదా అని చెప్పి చూసుకుంటారు కదా. మళ్ళా 5 కిలోలు ఎందుకు క్వింటల్, ఇది ఎవరైనా తప్పే కదా. మన గవర్నమెంట్ అప్పుడు కూడా నేను కూడా ఫైట్ చేసిన, ఇంత తీయొద్దాన్ని 41 తీసిండ్రు. ఎవ్రీ 40 కిలోస్కి ఒక బస్తా ఉంటుంది కదా, 41 కూడా వద్దాన్న బస్తా అంటే ఓకే. ఇప్పుడు 42 మళ్ళీ 100 ఎక్కువ ఇస్తారు 40కి. అప్పుడు ఏమైనా క్వింటల్ 5 కిలో ఎక్కువ అవుతుంది. అసలే రైతు కష్టపడి పైసా ఇవ్వాలని నేను చిన్న పనికి 500 రూపాయలు వస్తుంది. 500 రూపాయలు నాకు మిగిలిపోతాయి, నా బండికి పెట్రోల్ అవుతుంది, నా కూర వస్తుందని చెప్పి నేను పోయి చేసుకున్న పని. ఎందుకంటే వ్యవసాయం అని చేసి ఉంటుందంటే రైతు రాజు చేయాలని ఎందుకన్నారు కేసీఆర్. అందుకే నాకు స్వయంగా రైతు కాబట్టి. అయితే రైతుకు కూలీ ఎక్కువ అవసరం లేదు. అతనికి 2-3 ఎకరం ఉందనుకో, అతని పొలంలో పోయి భార్య భర్తలు పోయి కష్టపడి చేసుకుంటారు, హుందాగా బతుకుతారు. మీకున్న 9 ఎకరాల్లో ఏం పంటలు వేస్తారు? ఏలో వరే మా ముగ్గురు అనంతములు కదా, వాళ్ళ పిల్లలు కూడా పంపిస్తా. ఎండాకాలం వాళ్ళకి వర్షాకాలం రాగానే మంచి అట్లా ఒక 6 క్వింటాల బియ్యం. పంచుకోలేదా మీరు? ఏం పంచుకోలేదు. అంటే రికార్డులో అయింది కదా, ఎక్కించారు. రైతు బంధు ఇస్తారు కదా ద్వారా. కేసీఆర్ పెట్టిన మహానుభావుడు, కేసీఆర్ పెట్టిన రైతు బంధు వస్తుంది. మా తమ్ముడు చనిపోతే హార్ట్ అటాక్ వచ్చి అతనికి రైతు బీమా వచ్చి 5 లక్షల రూపాయలు. ఈ పక్క రూమ్లో ఉండేవాడు, చనిపోయాడు. పుదాక పని చేసాడు, సాయంత్రం హార్ట్ అటాక్ చనిపోయాడు. ఆయనకు ఎంబడే 5 రోజుల లోపల తీసుకొచ్చి ఇచ్చిండు కేసీఆర్ పుణ్యమా అని. 5 లక్షల రూపాయలు వస్తే మా అన్నయ్య కూడా చనిపోయాడు. అన్నయ్య కొడుకు అతను అమ్మితే 5 లక్షలు పెట్టి అరెకరం ఉన్నది పక్కనే. అంటే వేరేళ్ళకి ఎందుకు చేయాలన్నట్టు ఉన్నదే మాకు ముగ్గురికి 9 ఎకరాలు. ఇక దాన్ని కూడా కాపాడుకుంటే ఎట్లా, వేరే వస్తే మనకు బాగుండదు కదా. అట్లా అయితే అది కూడా కేసీఆర్ పుణ్యమే. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.